శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం అగస్త్య మహర్షి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఆయన చేసిన అనేక గొప్ప కార్యాలు ఏమిటి అన్నది మనం తెలుసుకున్నాం. ఇంకా ఆయన ఎలాంటి మహత్తరమైన కార్యాలు చేశారనుకుంటున్నారు? దక్షిణ దేశం, ఉత్తర దేశం మధ్యలో అడ్డు తొలగించి 2 ప్రాంతాల ప్రజల మధ్య సత్సంబంధాలకు అంకురార్పణ చేసిన వారు అగస్త్య మహర్షి అని చెప్పుకోవడం మనం ఏమి మొహాట పడక్కర్లేదనమాట. అదెలా జరిగిందో చూద్దాం. పూర్వం వింధ్యా పర్వతం విపరీతంగా పెరిగిపోవడం మొదలైందిట. నేటికి హిమాలయాలు పెరిగిపోతున్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు గదా! దానికి భౌగోళిక కారణాలు చాలా ఉంటాయి. వింధ్య పెరగడం విషయంలో ఒక చమత్కారమైన కథ చెప్తారు మనకి పురాణాల్లో. సూర్యభగవానుడు ఒకసారి మేరు పర్వతం చుట్టూ తిరుగుతుంటే, నా చుట్టూ ఎందుకు తిరగడం లేదని వింధ్యా పర్వతానికి కోపం వచ్చిందట. అది ప్రతీకాత్మకమైన వర్ణన అని మనం అర్థం చేసుకోవాలక్కడ. అలా వింధ్యా పర్వతం పెరుగుతుంటే దేవతలందరూ అగస్త్యుడి దగ్గరికి వెళ్లి తమను కాపాడమని ప్రార్థించి, ఆయనతోటి భారతదేశంలో దక్షిణ పదానికి, ఉత్తర దేశానికి సంబంధాలు లేకుండా గోడలాగా ఈ వింధ్యా పర్వతం పెరుగుతోంది అంటూ మొరపెట్టుకున్నారట. వాళ్ళు వింధ్యా పర్వతం చరిత్ర ఆయనకు వివరించి చెప్పారు. భూమి చాలా భయంకరమైన స్థితిలో ఉంది. జీవకోటి బ్రతికే ఆస్కారం కనబడడం లేదు. వింధ్య పెరిగితే కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. జీవకోటికి ఏదో ఒక భయంకరమైన ఆపద రాబోతుంది. దాన్ని అడ్డగించి భూమిని క్షేమకరం చేయవలసింది అంటూ ఆయన్ని వీళ్ళందరూ ప్రార్థించారట. అప్పుడు అగస్త్యుడు ఏం చేశారు? ఆ పర్వతం దాటి దక్షిణానికి ప్రయాణం చేస్తూ వింధ్యా పర్వతానితోటి ఏం చెప్పారట? నేను మళ్ళీ వెనక్కి తిరిగొచ్చేంత వరకు కూడాను నువ్వు పెరగకుండా ఇలాగే ఉండాలి సుమా అని ఆదేశించారట. ఆయన మళ్ళీ ఉత్తర దేశానికి ఇంక రానే రాలేదు పాపం. కేవలం మానవాళి కోసం కాశీని వదిలిపెట్టి దక్షిణం వైపుకొచ్చేశారు. అక్కడే నివాసం ఏర్పరచుకున్నారాయన. అది పెరగడం మానేసింది. ఇది ఆయన మహిమకి నిదర్శనమని. మరొకసారి ఏం జరిగిందిట? అగస్త్యుడు దక్షిణ దేశంలో ప్రయాణం చేస్తూ కొల్హాపూర్ అనే మహాలక్ష్మి క్షేత్రాన్ని దర్శనం చేశాడు. అష్టాదశ పీఠాల్లో ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి స్తోత్రం చేశారట. ఆయన అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆ అర్థం ఎలా ఉంది? అమ్మా! నువ్వు చంద్రునిలో ఉండే వెన్నెలవు, సూర్యునిలో ఉండే తీక్షణమైన ప్రకాశానివి. ఆ చల్లదనాన్ని, వేడి రెండూ నీలోనే ఉంచుకొని అగ్నిలో దహించే శక్తిలాగా, మా శరీరంలో వైశ్వానర అగ్నిలాగా ఆహార పచనం చేసే శక్తిని మాకిస్తున్నావు ఓ పరాశక్తి, నీకు నమస్కారం అంటూ ఆయన చక్కటి స్తోత్రం చేశారట. వాళ్ళు చేసే ప్రతి స్తోత్రంలో, ప్రతి మాటలోనూ తత్వమును, సత్యం ఉంటాయన్నమాట. అందులో ఉన్న సత్యం మనల్ని కాపాడుతుంది. నాశనం గాని, వినాశనం గాని అజ్ఞానం వల్ల ఏర్పడుతుంటాయి మనిషికి. మనిషికి ఆయుష్షు, భాగ్యం అన్నీ సత్యం, జ్ఞానం వల్ల కలుగుతుంటాయి. మహర్షులు చేసే స్తోత్రాలు కూడా సత్యాలే. సృష్టిలో రహస్యంగా కనీ కనబడకుండా ఉండే సత్యాలు వారు చేసే స్తోత్రంలో నిండి ఉండి వాటికి ఆ శక్తిని ఇస్తుంది. అవి వట్టి స్తోత్రాలే కావు. ఆ చైతన్యమే బ్రహ్మ, విష్ణు, రుద్రుల్లో ఉండే సృష్టి, స్థితి, లయలకు కారణాలవుతాయి. ఎవరైనా సరే, ఒకడు సూర్యుడయ్యాడు, ఒకడు ధన్యుడయ్యాడు, మరొకడు మన్మధుడయ్యాడు అంటే అంతా నీ కటాక్షమే తల్లి. ఆయా జాతులందరికీ ఆ శక్తి రావడం నీ వల్లనే. పురుషుల విషయంలో నువ్వు భాగ్యానివి, భాగ్యరేఖవు. పురుషుని రంజింప చేయగలిగినటువంటి విలాసం ఏదైతే ఉందో అది నీ వల్లనే స్త్రీలకు కలుగుతోంది. ఈ విలాసం కలిగిన స్త్రీ నీ స్వరూపమే. నువ్వు ఎక్కడ ఉంటావో అది రసవంతం అవుతుంది తల్లి. నువ్వు లేని చోట రసహీనం అవుతుంది. అంటే మంచి పుష్టిగా ఉండే చెరుకు గడకు, ఎండిపోయిన పుల్లకు తేడా ఉన్నట్లు వంటిది రసవంతము, రసహీనము అంటే అని. నీ కటాక్షం కలిగిన వాడే సమస్తం కలిగిన వాడు అంటూ అమ్మవారిని స్తుతించారట ఆయన. ఆయన చేసిన స్తోత్రానికి అమ్మవారు సంతోషించి, కరుణించి అగస్త్యుడికి దర్శనం ఇచ్చారట. ఓ మహర్షి! నీ స్థుతిలో పరమ సత్యాలున్నాయి. ఇప్పుడు 28వ యుగం జరుగుతోంది. తరువాత కలియుగం వస్తుంది. అది 29వ మహాయుగం వస్తుంది. అందులో ద్వాపర యుగం ఉంటుంది. ఆ ద్వాపర యుగంలో నువ్వు మరల కాశీపట్నానికొస్తావు. ఆ యుగంలో నీవే వేదవ్యాసుడివి. అప్పటికి వేదాలన్నీ నశించి శిథిలమైపోతాయి. వేదాలను మళ్ళీ ఉద్ధరించి, జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ లోకానికి వచ్చి వేదవ్యాసుడి నామంతోటి లోకోపకారం చేస్తావని చెప్పి, భవిష్యత్తులో నువ్వు ఉండబోయే కాశీపట్నం లక్షణము, చరిత్ర మరికొన్ని విషయాలు కూడా నీకు ఈశ్వరాంత సంభూతుడైన కుమారస్వామి ద్వారా తెలుస్తాయి అని చెప్పారటావిడ. తర్వాత తుంగభద్ర నదీ తీరంలో స్వామిమల కనబడే ఒక క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి ఉండు నువ్వు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగా భావించి
ఆయన దగ్గర ఉండి అన్నీ తెలుసుకో. నీకు కాశీక్షేత్రము, లోకాల చరిత్ర అంతా ఆయన వివరిస్తాడు. కాశీక్షేత్ర మహత్తు తెలుసుకుంటే, అదంతా నువ్వు జీర్ణించుకుని భవిష్యత్తులో మళ్ళీ కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ కాశీక్షేత్ర వాసివవుతావు అంటూ ఉపదేశం చేశారట అమ్మవారు. లోపాముద్రాదేవి కూడాను లోపాముద్రాదేవికి కూడాను ఆ మహాలక్ష్మి వరాన్ని ప్రసాదించింది. ఏమని? లోపాముద్ర సహిత అగస్త్య మహర్షిని ఎవరు స్మరిస్తారో వాళ్ళకు సమస్త సుఖాలు, కళ్యాణము లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం వారికి సంపూర్ణంగా ఉంటుంది అంటూ సాక్షాత్తు ఆ మహాలక్ష్మే వరం ఇచ్చిందిట ఆయనకి. పురాణాల్లో గోత్రకర్తలైన సప్తఋషులు వేరు. ఆ సప్తఋషులు అనగా గోత్రకర్తల్లో అగస్త్య మహర్షి లేడు మరి. కానీ నక్షత్ర మండలంలో ఆయన ప్రకాశిస్తున్నాడు. ఒక యుగంలో ఆ నక్షత్రానికి అధిపతిగా, యజమానిగా ఉన్నాడాయన. అరుంధతి, వశిష్ఠులు ఎక్కడైతే ఉన్నారో, ఇప్పటికీ అక్కడ అగస్త్యుడు లోపాముద్ర సహితంగా నక్షత్ర మండలంలో ఉన్నాడు. ఇలా అని మన పెద్దలు మనకి చెప్తుంటారు. ఆయన అగస్త్య సంహిత అన్న పుస్తకాన్ని రాశారు. దాంట్లో మహావిష్ణువు, వామనుడు, శ్రీరాముడు ఇటువంటి అవతారాలను ఏ ప్రకారంగా పూజ చేయాలి? ఏ విధంగా ఆరాధన చేయాలి? ఆ నామావళితోటి పూజా విధానాన్ని లోకానికి అందించాడు అగస్త్యుడు. అగస్త్యకృత స్తోత్రము అని అంటాం మనం. అగస్త్యుడే పూజా పద్ధతుల గురించి, అవతార పూజ గురించి చెప్పాడు. ఆయన పేరు ప్రతి చోట ఉంటుంది. విధానాలు అనేకం ఒకచోట చేర్చి అగస్త్య సంహిత అని పండితులు దానికి పేరు పెట్టారనమాట. అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి మొదలగు నామాలను మహర్షులే రచించి మానవాళికి అందించారు. అగస్త్యుడు తీర్థయాత్రలు చేస్తూ, అనేక నదుల్లో స్నానం చేస్తూ, ఆయా క్షేత్రాల దర్శనం చేస్తుంటే, ఒక క్షేత్రంలో ఆయన భార్య లోపాముద్రాదేవి అడిగిందిట, ఏమండి, ఇలా తీర్థాలన్నీ సేవిస్తూ దర్శనం చేస్తున్నాం, దీనివల్ల మనకి ముక్తి లభిస్తుందా అంటూ అడిగిందిట. నేడు సామాన్య మానవులకు కూడా ఇలాంటి సందేహం వస్తుంది కదా. లోపాముద్రాదేవి కూడాను ముక్తిని గురించిన భయం ఉంది ఆవిడికి కూడా. అంటే మనుష్య జన్మకు ఆ భయం ఎప్పుడూ ఉండాలి అని దాని అర్థం. నాకేమీ పర్వాలేదు, నా తపస్సు అయిపోయింది. ఇప్పుడు నేను అన్ని పనులు చేయడానికి ఉన్నాను. లోకోద్ధరణ కోసం చేస్తున్నాను. నా తపస్సు ఎప్పుడో పూర్తయింది అనలేదు ఆయన. అటువంటి మూర్ఖపు మాటలు బుద్ధి ఉన్నవారు ఎవరు అనరు. ఎవరు జ్ఞాని అంటే, అయ్యా, నాకు శరీరం ఉంది, ఇంకా భయంగానే ఉంది అన్నవాడు. దీన్ని బట్టి జీవన్ముక్తుడు కూడా ఆ భయంతో ఉండడమే ధర్మమని ఆయన బోధగా అర్థమవుతుంది మనకి. భయంతో ఉన్నవాడు ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తాడు. భయంగా ఉన్నవాడే జాగ్రత్తగా ఉంటాడు. తీర్థములు మానసములు ముక్తిప్రదములు, బాహ్య తీర్థపళులు ముక్తి ఫలము నీవు. మానస తీర్థములు ముక్తిహేతువులు. బాహ్య తీర్థముల కంటే అవి ఎంతో ఉపయోగకరమైనవి. సత్యము, ఇంద్రియ నిగ్రహము, అసూయ, దానము, దయ, బ్రహ్మచర్యము, ధైర్యము, యమము, సమత్వము ఇలాంటివన్నీ కూడాను మానస తీర్థాలు. వీటిని ఆచరించకుండా కేవలం బాహ్య తీర్థముల వలన ప్రయోజనం ఉండదు అంటూ మనకి ఎంతో మంచి విషయాలను ఇందులో చెప్పారు. ఇది కాకుండా మనకి ఆయన ఇంకా ఏమిచ్చారు? శ్రీరామచంద్రుడికి ఆదిత్య కవచము, ఆదిత్య హృదయము ఉపదేశం చేశారు. ఆదిత్య స్తోత్రం ఇవన్నీ ఎందుకు చేశాడు? శ్రీరాముడికి అవసరం అని కాదు, మనకి ప్రసాదించాలని. మానవాళికి ఒక సన్మార్గం చూపించాలి కదా మరి. ఈ స్తోత్రాలు ఆపత్తు సమయంలో చదువుకోమని మహర్షులు మన కోసం ఇచ్చారనమాట. శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం. ఆయనకసలు ఏమీ అవసరం లేదు. అయినా మానవుడిగా అవతరించాడు. కాబట్టి ఆయనకు ఉపదేశం చేశాడు ఈయన. అందువల్ల మానవులందరూ ఆపత్ సమయంలో ఈ స్తోత్ర కవచాలని చదివి విజయం వర్తిస్తుందనే భావంతోటి అగస్త్య మహర్షి లోకానికి తెలియజేశారు ఈ స్తోత్రాలు. మనకి పెద్దలు చెప్తుంటారు. ఏంటి, ఒక సంవత్సర కాలం ఆదిత్య కవచ పారాయణ చేస్తే సామ్రాజ్య పదవే వస్తుంది అని ఫలశ్రుతి కూడా చెప్తుంటారు. అంటే ధ్యాస గురించి తపన ఉండాలి మనకి అంటూ ఇందులో చెప్పబడిందనమాట. అగస్త్యాయ నమస్తేతు అగస్త్యేస్మిన్ ఘటే స్థితః అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాతు సత్కృతః అగస్త్య సప్త జన్మాఘం నాశయిత్యావయోరయం అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్చతు మహాముని. సంస్కృత వాచస్పతంలో ఈ శ్లోకం ఉంటుంది. ఈ స్తోత్రం ఆయనకి నమస్కరిస్తూ చేస్తుందన్నమాట. ఎవరైతే ఈ లోపాముద్ర సహిత అగస్త్య మహర్షికి నమస్కరిస్తారో వాళ్ళకి భుక్తిని ముక్తిని కూడా ఇవ్వగలరని ఒక్క మాటలో చెప్పేశారు ఇందులో. మనకి ఒక దేవాలయం కూడా ఉంది. ఎక్కడది? అగస్త్య మహర్షి దేవాలయం ఉంది మనకి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి సమీపంలో తొండవాడ గ్రామంలో
కళ్యాణి నది తీరంలో తపస్సు చేసుకున్నట్టు శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన. అక్కడ తర్వాత దేవాలయం వచ్చిందనమాట. అందుకే అగస్త్యేశ్వర స్వామి దేవాలయము అని ప్రసిద్ధి చెందింది అది. తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుందనమాట. ఎప్పుడైనా వీలు కలిగితే అక్కడికి వెళ్ళి, ఈ అగస్త్యుడి కథని మరొకసారి మననం చేసుకుందాం అందరం కూడాను. మళ్ళీ రేపు మహానుభావులు మన మహర్షులు అన్న శీర్షికలో మరొక మహానుభావుడైన మహర్షి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.